ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్య ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. విజయవాడ పటమట నియోజకవర్గంలోని శ్రీ చైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ స్కూల్లో పవన్ కళ్యాణ్ ఓటు వేయనున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నేతాజీ అందిస్తారు. నేతాజీ, ఏపీలో ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది కదా, అధికారులు ఏం చెప్తున్నారు ఏర్పాట్లకు సంబంధించి? ఆంధ్రప్రదేశ్లో రేపు 175 అసెంబ్లీ స్థానాలకు అలానే 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల అధికారులు దాదాపుగా పూర్తి చేశారనే చెప్పాలి. ఇక రేపు ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. ఆయన గత నెల 21న విశాఖ జిల్లా గాజువాక నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత 22న భీమవరం నుంచి కూడా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసేనాని బయట నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు తన ఓటు హక్కు విజయవాడలో ఉంది కాబట్టి విజయవాడలోని పటమట చైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినియోగించుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన నేరుగా భీమవరం వెళ్తారు. భీమవరంలో ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అన్నది ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అన్నది ఎన్నికల అభ్యర్థిగా అక్కడ కూడా పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి గాజువాక వెళ్తారు. గాజువాకలో కూడా ఆయన ఇదే ప్రక్రియను పరిశీలించబోతున్నారు. మొత్తంగా చూస్తే ఇటు ఎన్నికల అధికారులు కూడా దాదాపు 42,000 పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలానే సాయుధ బలగాలను సమస్యాత్మక ప్రాంతాల్లో వినియోగిస్తున్నారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిపించేలాగా ఎన్నికల అధికారులు అయితే ఏర్పాట్లను కూడా దాదాపుగా పూర్తి చేశారన్నట్టుగా మనం చెప్పాలి. థ్యాంక్ యూ నేతాజీ.